ఇక్కడ. కానీ 64 వచ్చినాయి. ఇక్కడ కూడా నేను ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల్లో ఏం జరిగింది, 2023 ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కూడా చెప్పగలం. ఎందుకంటే దొంగతనం చేసేటోడు ఒక దగ్గర ఒకే తీరుగా చేయడు, 100 రకాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఓన్లీ విజయవాడ నుంచి చౌటుప్పల్ నుంచి రానక్కర్లే, అట్లా పోయి మళ్ళీ వరంగల్ నుంచి రావచ్చు, ఇటు వచ్చి మళ్ళీ శ్రీశైలం నుంచి రావచ్చు, అవసరమైతే శ్రీశైలం రోడ్ నుంచి రావచ్చు, ఇంకా అంత తిరిగి కూడా హైదరాబాద్ రావడానికి ఉన్నాయి ఒకేసారి. ఇప్పుడు దయాకర్ గారు, ఇప్పుడు సరే బేస్ మీరు మీ దగ్గర నుంచి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక వైడర్ స్పెక్ట్రంలో ఈసీఐ చేసిందని, అంటే అప్పుడు చిన్నదైతే ఇప్పుడు పెద్దది. కానీ 1 ఇయర్ ఆగిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ అంటే బీహార్ ఎన్నికల ముందు ఈ ఓటర్ల విషయం బయటపడ్డాక ఇది బయటికి మాట్లాడడంలో అంటే అది మీ వ్యూహమా ఏమన్నా? ఇక నాకు రాహుల్ గాంధీ గారు టికెట్ ఇచ్చిండ్రు 2018. ఓకే, చాలా స్క్రూటినీ తర్వాత ఇచ్చిండు టికెట్. నువ్వు ఎంపీకి పోతావా, ఎమ్మెల్యేకి పోతావా అడిగి నన్ను పర్సనల్గా తీసుకొని అసలు కంటెస్ట్ చేస్తావా లేదా అని నన్ను అడిగినాక నాకు టికెట్ ఇచ్చి, నా టికెట్ మీద ఆయన కొంచెం నిఘా పెట్టిండు. నేను ఇచ్చిన కదా దయాకర్ స్పెషల్గా అని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఎంపీ ఎలక్షన్ది హుజూర్ నగర్ మీటింగ్కి వారు చీఫ్ గెస్ట్కి వచ్చిండ్రు. ఆ రోజు అందరం పోయినాం, నేను కృష్ణమాది గారు కలిసిపోయినాం. ఆ రోజు పోతే నన్ను చూడంగానే ఏమైంది అని అన్నాడు. అని అంటే అది ఇట్లా ఓడిపోయినాం సార్ అన్న. ఎట్లా అని అన్నాడు. అంటే ఇట్లా 20 మిషన్స్ చెడిపోయినాయి సార్, చెడిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేసిండు అని అంటే ఓకే అంటే నేను ఆ రోజు చెప్పిన మీకు ఒక రిపోర్ట్ నా ఓటమి కారణానికి ఇస్తాను, నేను అది ఇచ్చిన. ఆ రోజు ఈ 7 పేజీల దాంట్లోనే మీరు హర్యానాలో ఎలక్షన్ పిటిషన్స్ చేస్తారు మా వాళ్ళందరూ. హర్యానా ఎలక్షన్స్ లో, హర్యానా ఎలక్షన్ కూడా ఓటమి కాదని వాదించిండు ఎవరు, మా రాహుల్ గాంధీ గారు. మహారాష్ట్ర విషయానికి వచ్చే వారికే పెద్ద ఎత్తున ఆడ అక్రమాలకు సంబంధించి ఆయన స్వయంగా ఆయన పార్టిసిపేట్ చేసి కనుక్కున్నాడు. ఇప్పుడు జరగబోయేది ఏందో, జరుగుతున్నది ఏందో ఆయనకు అర్థమవుతుంది ముందే. కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అని అంతా ఇట్లా చెప్తుంటారు, జనం చెప్పినా నమ్మరు. మరి మీరెట్లా గెలిచిండ్రు తెలంగాణలో, మీరెట్లా గెలిచిండ్రు కర్ణాటకలో, మీరెట్లా గెలిచిండ్రు జార్ఖండ్లో, లేకపోతే హిమాచల్ ఎట్లా గెలిచిండ్రు అని ఎదురు ప్రశ్నలు వస్తాయి మనకు. అంటే ఎదురు ప్రశ్నలు ఒక అంశం అయితే దయాకర్ గారు, ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా ఛాలెంజ్ విసిరింది, ఒక టైం బౌండేది పెట్టి ఎనీబడీ కెన్ ప్రూవ్ అని కూడా అడిగింది, కొంత క్యాష్ ప్రైజ్ అయితే కూడా దాని మీద ఆఫర్ చేసింది అనుకుంటా. బహుశా చేయలేకపోయారు కదా. ఇప్పుడు బనకచెర్ల మీద బీఆర్ఎస్ మాట్లాడినట్టే ఉంటది. నాదే ప్రత్యక్ష ఉదాహరణ కదా. ఇప్పుడు నేను పోల్ ఓట్లకు కౌంటర్ ఓట్లకు 1050 ఓట్లు తేడా ఎందుకు వచ్చిందో ఎలక్షన్ కమిషన్ చెప్తే, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఎలక్షన్ నేనంటే నన్ను మళ్ళీ ఇక ఏదైనా చేయండి మీరు. అంటే కాదు, మీరు అన్నదానికే ఇప్పుడు ఒక నియోజకవర్గం ఇదే కదా ఎవిడెన్స్. కాదు, నేను తక్కువ చేయట్లా, ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను, ఇదంతా నాకు తెలుసు అదంతా పర్సనల్. కానీ ఒక నియోజకవర్గం వర్సెస్ 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఒకటిగానే చేసి చూసి ఇంత పెద్ద బాంబు అంటే ఇంకా ఏం వేస్తారో ఆయన ఇప్పటికే కొంచెం ఆయన గ్లిమ్స్ ఇస్తున్నారు, ఆధారాలు బయట పెడతామని, ఒకటిగా చూడొచ్చా అని. ఇగో ఇక్కడ 18 ఏడ తెలంగాణలో మీరు కనుక్కుంటే టీడీపీ నాయకులను అడగండి. 2019 ఎన్నికల్లో ఎన్ని చోట్లలో వాళ్ళకి ఎలక్షన్ డిస్క్రిపెన్సీస్ వచ్చినాయని. హర్యానా 45 పైచిలకు, ఇవాళ 75 నుంచి 80 మధ్యన. ఇక్కడ మహారాష్ట్ర ఇప్పుడు అది పోతా ఉంటే వాల్యూమ్ పెరుగుతుంది. ఎంపీ సీట్లలోనే రిగ్ చేసిందని అన్నారు ఈరోజు రాహుల్ గాంధీ గారు. అవును, అంటే దొంగతనం అనేది ఏంటిది? ఇప్పుడు సిస్టమ్ ఏంది? ఒకదానికైనా ఒక్కటి చేయాలైనా అంతే, 100 చేయాలన్నా అంతే, 1000 చేయాలైనా అంతే. సో ప్రీ ఎలక్షన్, డ్యూరింగ్ ద ఎలక్షన్, పోస్ట్ ఎలక్షన్, త్రీ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ దేర్. నాట్ ఈవెన్ ట్యాంపరింగ్ ఇస్ ఎ స్మాల్ థింగ్. ట్యాంపరింగ్ అంటే అదేదో చిన్న మిషన్ అటు ఇటు చేయడం నా కాదు. ఇది సిస్టమ్ ని హైప్ చేయడం, సిస్టమ్ ని హైప్ చేయడం, సిస్టమ్ ని హ్యాక్ చేయడం, సిస్టమ్ ను ఓవర్కమ్ కావడం. ఇది నేను ఇక మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాలంటే ఇబ్బందికరం, కానీ ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక మాఫియా టైప్. ఇప్పుడు ఆయన పేరేమో ఉండే లండన్ లా, షూజు, సయ్యద్ సుజు, కపిల్ సిబల్ కూడా అక్కడికి పోయిండు. తర్వాత మొన్న మీ పార్టీ పెట్టిన ఆయన అమెరికా, ఆయన ఏం పేరు, ఆయన పేరు ఆయన కూడా ఎలన్ మస్క్, హైయెస్ట్ టెక్నోక్రాట్స్ వాళ్ళు.
ఇవి ఇంకా నీకు నేను కొన్ని చెప్పగలను కానీ మనోళ్ళు మాట్లాడినాక మిగతా అంశాలు సరే అట్లాగే మాట్లాడాలి. అట్లాగే దయాకర్ గారు. సో విక్రమ్ పోల గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు, రాహుల్ గాంధీ కామెంట్స్ మీరు ఫాలో ఉంటారు కదా, ఇంట్రొడక్షన్ కూడా చెప్పాను. అంటే చాలా పెద్ద అభాండం వేశారు ఆయన ఎలక్షన్